కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి ఆరోపించారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతోందని, పేదలు మరింత పేదలుగా మారుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, విద్యార్థులకు పూల పంపిణీ కార్యక్రమంలో నరసారెడ్డి పాల్గొని మాట్లాడారు. శ్రీరాముడిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తితో ఆరాధిస్తారని, అయితే బీజేపీ మాత్రం శ్రీరాముడి పేరును ఎన్నికల రాజకీయాలకు వినియోగిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజల విశ్వాసాలను ఓట్లుగా మలుచుకోవడమే బీజేపీ రాజకీయ ఎజెండాగా మారిందని విమర్శించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, యువత భవిష్యత్తు వంటి కీలక అంశాలను పక్కన పెట్టి భావోద్వేగ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా మా రాహుల్ గాంధీ స్లోగన్ ఏంది, అంగు ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఆయనది ఒక స్లోగన్ ఉంది రాహుల్ గాంధీ గారిని, అందరినీ ప్రేమించు, ఎవ్వరిని ద్వేషించకు అని. ఆ విధంగా ఆయన అడుగుజాడలను నడుస్తూ ఆయన ఆలోచన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కష్టపడి రేపు రాబోయే కాలంలో మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే ఈ దేశానికి అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మోడీ గారు దేవుని పేరు చెప్పి పేద ప్రజలు మర్చిపోయి ఆయన అనుకున్న వాళ్ళకే సేవ చేసే విధంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, అందరూ మనోళ్ళే, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తుంది. కాబట్టి మరి ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే రేపు రాబోయే కాలంలో పేద ప్రజలందరికీ కూడా, మన భారతదేశంలో ఉన్న పేదలందరికీ కూడా బాగు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి